ఎన్ని చెట్లున్నా ఆముదం చెట్టే పెద్ద అంటారు. సరిగ్గా బాలీవుడ్ పరిస్థితి ఇలానే ఉంది. హిట్ కోసం మొహం వాసిపోయిన బీ టౌన్లో ఇప్పుడు ఓ ఫ్లాప్ సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది. బాలీవుడ్లో ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ తేరీ బాతోమే ఐసా ఉల్సా జియాక విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. అయినా సరే ప్రేక్షకుల మద్దతు బాగానే దక్కింది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటేసి ఆశ్చర్యపరిచింది. షాహిద్ కపూర్, ఆదిపురుష్ సీత, కృతి సనన్ జంటగా నటించిన ఈ రామ్ కమ్ ఎంటర్టైనర్లో నిజంగా గొప్పగా అనిపించే అంశాలు పెద్దగా లేవు. పైపెచ్చు బోరు కొట్టించే కథనం సెకండ్ హాఫ్లో చిరాకు పెడుతుంది. అయినా సరే ఇంత ఆదరణ దక్కటం అనూహ్యంగానే చెప్పాలి. దీనికి కారణం ఒక్కటే, డంకీ నుంచి హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. బాలీవుడ్లో ఇప్పుడు వారం తిరగకుండానే అన్ని సినిమాలు అవుట్ అయిపోతున్నాయి. మధ్యలో ఫైటర్ లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అక్కడితో మొదలు ఒక రకమైన స్లంప్ నార్త్ ట్రేడ్లో రాజ్యమేలుతోంది. దీంతో సహజంగానే మరీ యావరేజ్గా ఉన్న తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా కాస్త ఎడారిలో ఒయాసిస్లా కనిపించింది. ఓవర్సీస్లోనూ ఇదే తరహా సిచ్యువేషన్ ఉండటం నిర్మాతలకు వరంగా మారింది. ఫైనల్ రన్ అయ్యేలోపు ఈజీగా 150 కోట్లు వస్తాయని అంచనా. హృతిక్ రోషన్ ఫైటర్ మీద మిశ్రమ స్పందన వచ్చినా అది కూడా స్టడీ రన్ అందుకుంది. నిర్మాతలు నష్టాల నుంచి గట్టెక్కించింది. గత ఏడాది రాఖ్యా ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సైతం ఎంత ట్రోలింగ్కు గురైన కలెక్షన్లలో దుమ్మురేపింది. రణ్వీర్ సింగ్ ఓవర్ యాక్షన్ మీద ఎన్ని కామెంట్లు వచ్చినా వసూళ్లు మాత్రం కొల్లగొట్టాడు. జరా హట్కే జరా బచ్కే సైతం ఇదే కోవలో డీసెంట్ సక్సెస్ అందుకుంది. అయినా పఠాన్, జవాన్ లాంటి ఓరామాస్ కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ఏదో ఒకటి అని ఆడియన్స్ సర్దుకుపోతున్న వైనం కనిపిస్తోంది.